హాయ్ హలో నమస్తే. ఈ రోజు టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటో చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్, మేకింగ్ మనీ అండ్ ఎకనామిక్ గ్రోత్ కి అవకాశాలను కల్పిస్తుంది. భూమి స్థిరంగా ఉంటుంది, విడదీయలేనిది మరియు నాశనం చేయలేనిది. అంతేకాదు, పెరగనిది తరగనిది కూడా భూమే. భూమి ఒకే రకంగా పుట్టింది, కానీ దాని వినియోగం ఆధారంగా ఇళ్ళు, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్ని వివిధ రకాలుగా విభజించారు. కానీ ఇక్కడ నేను అతి ముఖ్యమైన వాటి గురించి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్, రెసిడెన్షియల్ ఎస్టేట్స్. ప్రజలు ఎక్కడ ఎక్కువ నివాసం ఉంటారో అదే రెసిడెన్షియల్ ఎస్టేట్స్. దీంట్లో చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు కూడా నివసిస్తుంటాయి. ఒకప్పుడు ప్రజలు అడవుల్లో నివసించేవారు. ఆ తర్వాత పూరి గుడిసెలు ఏర్పడ్డాయి, గ్రామాలు ఏర్పడ్డాయి. అలాగే నివాస స్థలాలు కూడా పెరిగాయి. ఒకప్పటి ఇళ్ళు చూస్తే 4 గోడలు పైకప్పుతో ఉండేది. టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతూ వస్తుందో అలాగే ఇంటి నిర్మాణాల్లో కూడా తేడా మొదలైంది. ఎన్నో సౌకర్యాలతో అందమైన కట్టడాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని అపార్ట్మెంట్స్లు, డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్లు, పెంట్ హౌస్లు మొదలైనవి. సెకండ్ వన్, కమర్షియల్స్. కమర్షియల్స్ అంటే వ్యాపార స్థలం. ప్రతి గ్రామానికి లేదా పట్టణానికి కొంత కమర్షియల్ స్పేస్ అనేది ఉంటుంది. దీనినే పూర్వం రోజుల్లో సంతకి వినియోగించే స్థలాలు అనేవారు. తర్వాత మార్కెట్స్, కమర్షియల్స్ అనడం ప్రారంభించారు. ఇది నివాస స్థలం మాత్రం కాదు. ఇక్కడ కిరాణా షాప్స్, హాస్పిటల్స్, కంపెనీస్, వెజిటేబుల్ మార్కెట్స్ లాంటివి ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసేసి ఇండస్ట్రీస్. అంటే ఇండస్ట్రీస్ అంటే పారిశ్రామిక రియల్ ఎస్టేట్స్. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ ఉత్పత్తులు, రెండవది గిడ్డంగిలు అంటే వేర్ హౌస్లు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫ్యాక్టరీ తయారీ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, ప్రాసెసింగ్ యూనిట్స్, రీసెర్చ్, ల్యాబొరేటరీస్ లాంటివి ఉంటాయి. అదే వేర్ హౌస్ లో అయితే ప్రధానంగా వ్యవసాయదారులు ధాన్యం నిల్వ చేయడానికి, వస్త్ర పరిశ్రమల వారు వస్త్రాలను ఇలా ఎవరికి తోచిన ఉత్పత్తులను వారు నిల్వ చేసుకుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసేసి భూమి. వ్యవసాయం మరియు మేత వంటి ప్రాథమిక కార్యకలాపాలను చేసేదాన్నే భూమి అంటాం. అయితే దీన్ని షార్ట్ గా డిస్క్రైబ్ చేస్తే భూమిని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వ్యవసాయ భూమి, దీంట్లో పంటలు మాత్రమే పండుతాయి. రెండవది బంజరు భూమి, ఇక్కడ నీటి నిల్వలు ఉండవు, ఇది వ్యవసాయానికి పనికిరాదు. మూడవది మేత పొలాలు. మేత పొలాలు పశువుల కోసం మాత్రమే ఉండేవి. ఇలా రియల్ ఎస్టేట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. నేను ముఖ్యమైన 4 గురించి మాత్రమే చెప్పాను. రియల్ ఎస్టేట్లో ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నివాస స్థలాలైన ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ యొక్క బిజినెస్ ఒక రకంగా ఉంటే, ఓపెన్ ప్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్ యొక్క బిజినెస్ ఇంకో రకంగా ఉంటుంది. మీరు ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకున్నా ముందు క్షుణ్ణంగా తెలుసుకొని నేర్చుకొని మొదలు పెట్టాలి. భూమి ఒక స్థిరమైన ఆస్తి. ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక వ్యాపారం ఇటు కొన్నవారికి అటు అమ్మిన వారికి లాభం ఇస్తుంది. రియల్ ఎస్టేట్లోకి రావాలనుకుంటే తప్పకుండా ల్యాండ్ మెజర్మెంట్స్ కూడా తెలుసుకొని ఉండాలి. భూమి కొలతల్లో ముఖ్యమైనవి ఫీట్స్, యార్డ్స్, సెంట్స్, గుంటాస్ అండ్ ఎకర్స్. వీటికి సంబంధించిన కొలతలు పక్కాగా తెలిసి ఉండాలి. ఒక్కసారి ఈ పేజ్ని జాగ్రత్తగా పరిశీలించండి. దీంట్లో మీకు కరెక్ట్ ల్యాండ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఇది మీ బాగా గుర్తు పెట్టుకోండి, ఫ్యూచర్లో పనికొస్తుంది. సో రియల్టర్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.